Hi friends, welcome back to my YouTube channel and here is Nas Pallavi of the film Premante starring Priyadarshi and Anand in lead role. మూవీ ఎలా ఉందంటే యాక్చువల్లీ ప్రేమ అంటే ఏంటో నాకు కూడా తెలియదు. బట్ ఈ మూవీ చూసాక నాకు అర్థమైంది ప్రేమ అంటే ఏంటి, అసలు ఈ జనరేషన్లో ఇలాంటి సినిమా ఉండాలా, ఇలాంటి సినిమా రావాలా. ఎందుకంటే ఎక్స్ట్రా మార్షల్ అఫేర్స్ పెరిగే ఈ కాలంలో ఇలాంటి మూవీ రావడం అనేది గ్రేట్ థింగ్ అన్నట్టు. ఎందుకు ఇందులో ప్రేమను ఎలా చూపించారంటే ఈ కాలంలో టాలీవుడ్కి పెళ్ళికి పెద్దగా వాల్యూ తగ్గిపోతుంది జనరేషన్ మారే కొద్దీ. అంటే మనం డ్యూడ్ మూవీ, ది గర్ల్ ఫ్రెండ్ కొన్ని మూవీస్ చూసిన తర్వాత మనకు అనిపించింది అంటే రాను రాను పెళ్ళికి తగ్గిపోతుంది అని. కానీ ఈ మూవీలో అసలు కపుల్స్ ఎలా ఉండాలి అని ఇందులో బాగా చూపించారు. అంటే ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇంకోరు కూడా అతనికే సపోర్ట్ ఇవ్వడం. అంటే ఇందులో చూపించింది ఏంటంటే మెయిన్ సపోర్ట్. అంటే మన పార్ట్నర్ ఎంత ఎంత ఎలాంటి పని అయినా చేయని, అది మంచి పని చేయని, చెడ్డ పని చేయని, గొప్ప పని చేయని, ఏ పని చేసినా మన సపోర్ట్ అనేది ఉండాలి, ఉంటేనే బెటర్. ఇందులో కూడా అదే చూపిస్తారు. అండ్ యాక్చువల్లీ ఇలాంటి మేము వచ్చి చాలా ఇయర్స్ అయింది మన టీఎఫ్ఏలో. ఎందుకంటే బాండ్ చూపించాలి, ఇక అది లేకపోతే ఇక పెళ్ళికి అర్థం ఏముంటుంది, పెళ్ళికి వాల్యూ పెరగాలి. ఇలాంటి మూవీస్ కొన్ని రావాలి. మూవీలో పాజిటివ్స్ అంటే ఆనంది గారు అసలు ఈమె నాకు శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ టైం చూడడం అప్పుడు పెద్ద క్రింజ్ అనిపించింది, నచ్చలే. బట్ ఇప్పుడైతే మెచ్యూర్డ్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ నేనైతే ఈమె క్యారెక్టర్ ఫిదా అయిపోయినా. ఏంట్రా వీడు ప్రతి హీరోయిన్కి ఫిదా అయిపోతారంటే, ఫిదా అయినంటే వాళ్ళ క్యారెక్టర్ అంత బాగుందని అర్థం. కాంతాలో ఆ పర్ఫార్మెన్స్ చూసినా భాగ్యశ్రీ బోస్ గారిది, మళ్ళీ ఇప్పుడు ఇందులో ఆనంద్ గారి పర్ఫార్మెన్స్ చూసినా చాలా బాగుంది. అండ్ షీఈ్ అబ్సల్యూట్లీ నేల్డ్ ద క్యారెక్టర్. అండ్ ప్రియదర్శి గారు కూడా బాగా చేశారు యాక్టింగ్. అండ్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఇలాంటి మూవీస్లోనే బయటపడుతూ ఉంటుంది. ఆ క్రింజి మండలి దగ్గర చేసిన మిస్టేక్ ఇక్కడ రెక్టిఫై చేసుకున్నట్టు. సారీ, మిత్రమండలి. ఆ మిత్రమండలి ఎంత రాడ్డు మూవీలో నాకు తెలుసు, ప్రీమియర్స్ పోయి రాడ్డు పడ్డది. అండ్ ఈ మూవీ అయితే దాంతో తుడుచుకున్నట్లే చాలా బాగుంది ఈ మూవీ. బట్ ప్రమోషన్స్, రికగ్నిషన్ వస్తుంది మెల్లగా స్లోగా వస్తున్నాయి, బుకింగ్స్ కూడా పెరుగుతున్నాయి. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే తెలుసు మనకి, ఇది మనం చూస్తూనే ఉంటాం. ఈఎంఐ కట్టడానికి ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల అప్పులైన తర్వాత దాన్ని తీర్చడానికి హీరో ఎలా దొంగతనం చేసిండు. ఆ దొంగతనాల్లో కూడా ఈమెకి తెలియదు పెళ్లి చేసుకున్నప్పుడు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ దొంగతనం తెలిసి ఆమె సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది బ్యాడ్ వేలో పోర్ట్రేట్ ఉంది కదా అంటే ఎస్, బ్యాడ్ వేలో పోర్ట్రేట్ అయితే అంటే ఆ క్యారెక్టర్ అన్నమాట. ఇప్పుడు పుష్పలో ఎర్రచందను స్మగ్లింగ్ చేసిందని చెప్పేసి మూవీ రాంగ్ అని చెప్పలేము కదా. ఇక దీని క్యారెక్టర్ బేస్డ్ దానికి ఉంటుంది అనమాట. ఇందులో కూడా ఇంతే. ఆమె అసలు ఎవరైనా విడాకులు ఇస్తారు, కానీ ఈమె సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అది కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది, చూస్తూ ఉంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. అండ్ మూవీలో నెగిటివ్స్ అంటే ఆ సుమ గారు అసలు తీసుకోకుండా ఉండాల్సింది. యాక్చువల్లీ నువ్వు ఎందుకు అంటున్నావు తీసుకొని ఉండాల్సిందంటే, ఓకే స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ రావడం ఓకే యాక్సెప్టబుల్, బట్ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది కదండి. ఆ పర్ఫార్మెన్స్ ఇక మన ఇంటి పక్కన ఆంటీలు చూస్తారు కదా, ఇట్లా చాలా చిరాకు పుట్టించి క్యారెక్టర్స్ ఉంటుంది చూడు, అట్లా అనిపిస్తుంది. పెద్దగా ఎక్కదు అసలు. ఆమె నెగిటివ్ మూవీకి. అండ్ వెన్నెల కిషోర్ గారు యాక్సెప్టబుల్ ఇన్ హిజ్ రోల్. అంటే అంత పర్ఫార్మెన్స్ అయితే తిరగదేయలేదు, అంటే కాంబినేషన్స్ కూడా పేర్లే, కానీ ఇట్స్ ఓకే ఈయన వెన్నెల కిషోర్ గారు. అండ్ సర్ప్రైజ్ క్యామియోస్ కూడా ఉన్నాయి, సాయిరాజ్ గారిది అండ్ దువ్వాడ కపుల్స్ది, అవి కూడా బెటర్ ఉన్నాయి. అండ్ బుల్రాజు గారి సాయిరాజ్ది ఒకటి ఉంటుంది ఒక సీన్, ఆ క్యామియో చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఓకే, మంచి సినిమా అబ్బా. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉండొచ్చు, బట్ చూసేయండి, గుండెల మీద చేయి పెట్టుకుని చూడొచ్చు మూవీ. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. యువర్ లవ్ మీన్స్ ఎ లాట్ అండ్ లవ్ యూ ఆల్. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.